ఒక జర్నలిస్ట్ ఉదయం వాకింగ్కి వెళ్ళి తిరిగి సేఫ్ గా ఇంటికి రాలేదు అంటే అతను తప్పేంటి? మన దేశంలో నిజం చెప్పే జర్నలిస్టులు సేఫ్ గా లేరు. వాళ్ళు అవినీతి బయట పెడితే, అక్రమాలు చూపిస్తే వాళ్ళపై దాడులు, బెదిరింపులు, హత్యలు జరుగుతున్నాయి. జర్నలిస్టులు నిజం బయట పెడితే ప్రజలు ప్రశ్నిస్తారు, అధికారంపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే మీడియా వాళ్ళు సెల్ఫ్ సెన్సర్షిప్ వైపు వెళ్తున్నారు. సైలెంట్ గా ఉండటమే సేఫ్ అనుకుంటున్నారు. ఇది జర్నలిజం ప్రాబ్లం మాత్రమే కాదు, డెమోక్రసీ ప్రాబ్లం. జర్నలిస్టులు భయపడితే నిజం బయటకు రాదు. నిజం రాకపోతే ప్రజాస్వామ్యం నెమ్మదిగా చచ్చిపోతుంది. మన రాజ్యాంగం మనకు మాట్లాడే హక్కు ఇస్తుంది, కానీ నిజం చెప్పే వాళ్ళు టార్గెట్ అవుతున్నారు. ఇక్కడ ఎందుకు జర్నలిస్టుల కోసం ప్రత్యేక రక్షణ చట్టం లేదు? జర్నలిస్టుల ప్రాణాలకు విలువ లేదా? పైగా జర్నలిస్టుల రక్షణ కోసం ఉన్న ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి పనిష్మెంట్ పవర్ లేదు. అంటే వాళ్ళు కంప్లైంట్ టేక్ చేయగలరు, కానీ సేఫ్టీ గ్యారంటీ చేయలేరు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ ఇండెక్స్ లో ఇండియా 180 దేశాల్లో 157వ ర్యాంక్. అంటే మన దేశం ఆల్మోస్ట్ లాస్ట్ లో ఉంది. దీని అర్థం జర్నలిస్టుల స్వేచ్ఛ తక్కువ, సేఫ్టీ తక్కువ, ప్రెషర్ ఎక్కువ. అందుకే నిజాయితీ గల జర్నలిస్టును ప్రొటెక్ట్ చేయాలి. వారు భయపడితే నిజం చేస్తుంది, నిజం చేస్తే ప్రజాస్వామ్యం చంపబడుతుంది.